ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 104:33. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తన పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. అవునండి, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. మన జీవిత కాలమంతయు కూడా యెహోవాను కీర్తించెదము. అలాగే మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మనము ఆయన సన్నిధికి చేరి ఆయన మందిరంలో ఆయన యొక్క పాదాల చెంత మనము మన జీవిత కాలమంతయు కూడా ఆయనను స్తుతించే వారిగా మనము ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలోని నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను స్తుతించుడి. అవునండి, మనము మన యొక్క జీవిత కాలం అంతా కూడా ఎలా ఉండాలి అని అంటే ఆయనని కీర్తించాలి, ఆయనని స్తుతించాలి, ఆయనని కొనియాడుతూ మన యొక్క జీవితం అంతా కూడా సాగితే కనుక మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నిజమైన అంటే మన యొక్క జీవితాలలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎలాగ కలుగుతున్నాయి అని అంటే ఆయన మన యొక్క జీవితాలలో ఉన్నారు. మనము అందుకనే కీర్తిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి మన జీవితాలలో గొప్ప సాక్ష్యాలు కలగడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. సాక్ష్యం అనగా మన జీవితాలలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, ఆయన యొక్క కృప అనేది మనము కొనియాడుకుంటూ ఉంటాము, మందిరంలో సాక్ష్యం చెప్తూ ఉంటాం. అది ఎందువలన జరుగుతూ ఉన్నది అంటే దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం. జీవితాంతం కూడా ఆయనకే మనము ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగముగా మనల్ని మనము అప్పగించుకుంటున్నాము. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా సాక్ష్య జీవితము అనేది మనకి దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యాలు, ఆయన కృప, ఆయన ధననిధి, ఆయన బహుమానము, ఆయన కృప మీకు అనుగ్రహింపబడును గాక. ఆరాధించుకున్నామండి. దేవాన తండ్రి, నా ప్రభువా, మీ యొక్క మందిరంలో మా జీవితాంతం కూడా నా ప్రభువా కీర్తించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. అలాగేనైనా మా యొక్క జీవితాలలో గొప్ప సాక్ష్యాలు నిలవించడానికి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. వారికి మంచి బహుమానాలు మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. అలాగేనైనా మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేపలు, వారి ఉద్యోగం, వారి వ్యాపారంలో అన్నిటికీ తోడై ఉన్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్స్ నాయన చక్కటి ప్రయాణాన్ని నాయన అనేక బిడ్డలకి అనుగ్రహిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి పంటలు అందిస్తున్నారు. మీకు వందనాలు నాయన. వాతావరణాన్ని మంచిగా ఉంచుతున్నారు. మీకు వందనాలు. ఎవరు ప్రాణ నష్టం వాటిల్లకుండా, ఎవరికి పంట నష్టం వాటిల్లకుండా నాయన మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. గర్భిణీ స్త్రీలకి సుఖమైన కాన్పు దయచేస్తున్నారు. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. మంచి మందులు అనేవి కనిపెట్టడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి నాయన మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు. మీ మందిరంలో వచ్చి మేము మాతాలు పట్టుకునే వారికి నాయన మీరు ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి తోడై ఉండి సహాయం చేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.